నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. సో పెళ్ళిళ్ళు అనే విషయాలకు వస్తే ఇక పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది. ఎక్కడ చూసినా పెళ్లి కోలాహలం, హడావుడి, ఆర్భాటం, అంగరంగ వైభవంగా పెళ్ళిళ్ళు చేయాలనే తల్లిదండ్రుల తపన ఇవన్నీ మనకు తారసపడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మనం మాట్లాడుకుందాం ఈరోజు ఈ వీడియోలో. వీలైతే ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. మనం కూడా ఒక ఆలోచన చేయాలి ఏం జరుగుతోంది అనేది. ఎందుకంటే మనం ఇప్పటివరకు కూడా ప్రతి వీడియోలో దేశమని, ధర్మం అని చాలా మాట్లాడుకుంటాం. కానీ నిజానికి ఏం జరుగుతోంది, ఆ దేశము, ధర్మం అనే పేరు మీద కూడా మళ్ళీ మనం ఏం చేస్తున్నాం అనేది ఒక్కసారిగా మనం ఆత్మవిమర్శ చేసుకునే పరిస్థితి. సో ఇది అందరూ చేసుకోవాల్సిన పరిస్థితి, అందరి బాధ్యత కూడా. సో ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం ఈ వీడియో ద్వారా చేస్తూ ఉన్నాను. నిజానికి జెఫరీస్ అనే ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ, అది మన ఇండియా సంస్థ కాదు, ఫారెన్ సంస్థ, మన ఇండియాలో జరుగుతున్న పెళ్ళిళ్ళ గురించి కొంత రీసెర్చ్ చేసి ఒక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ అయితే ఇచ్చింది. ఏమిటి అంటే ఈరోజు ఇండియాలో పెళ్ళిళ్ళు ఒక లగ్జరీ అయిపోయాయి. సో సాంప్రదాయాల కంటే కూడా వాళ్ళ తాహతకు మించి ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నారు. మరోవైపు 10 మందికి కనబడాలి అనే ఉద్దేశంతో చాలా ఆర్భాటం చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎత్తుకునే భారానికి మించి ఆర్భాటం చేసి 10 మంది దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలన్నీ, కొంత ఆలోచన చేయాల్సిన విషయాలన్నీ కూడా జెఫరీస్ అనే సంస్థ పాయింట్అవుట్ చేసింది. సో నిజానికి ఈరోజు మనం ఒక ఉదాహరణ కూడా తీసుకోవచ్చు. ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లి వేడుక ఎంత అంగరంగ వైభవంగా జరిగిందనే విషయం కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ ఈరోజు పెళ్ళిళ్ళు ఎలా ఉన్నాయి, బట్ ఒకప్పుడు మనం దేనికి గౌరవం ఇచ్చేవాళ్ళం, అసలు పెళ్ళి అంటే ఏంటి, వివాహం అంటే ఏంటి, ఆ వేడుకకున్న అర్థం ఏంటి, ఆ వ్యవస్థకున్న మోటో ఏంటి, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. ఈరోజు పెళ్ళిళ్ళు ఎలా అయ్యాయి, మరి నిజంగా లగ్జరీగా మారిందా, లేకపోతే పూర్తిగా శాస్త్ర ప్రకారం చేసే ప్రయత్నం కూడా అందరూ చేస్తున్నారా భారతదేశంలో? అండ్ భవిష్యత్తులో ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే, భవిష్యత్తులో అసలు ఈ పెళ్ళిళ్ళ వ్యవస్థ అనేది ఉంటుందా, ఉండదా, ఒకవేళ ఉంటే ఏ విధంగా మారుతుంది? ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, ఒక మగవాడు ఇంకొక మగవాడిని పెళ్లి చేసుకోవడం, ఒక ఆడమనిషి ఇంకొక ఆడమనిషిని పెళ్లి చేసుకోవడం, ఇట్లాంటి కల్చర్ కూడా వచ్చేసింది. సో రాబోయే రోజుల్లో ఈ ఫ్యూజన్ ఏ విధంగా ఉండబోతోంది, మన వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం చూపెడతబోతోంది, అండ్ మన ధర్మం మీద ఇది దెబ్బ కొడుతుందా, మనం పరిరక్షించుకోవాల్సిన పరిస్థితులు ఏమైనా వస్తున్నాయా, వివాహ వ్యవస్థ అనేది, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కూడా చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. మనతో పాటు అతిథులు ఉన్నారు. డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. సుధీర్ శర్మ గారు నమస్కారం అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. యా, ఓవరాల్గా చూస్తే ఈరోజు జెఫరీస్ అనే సంస్థ ఇచ్చిన ఆ స్టేట్మెంట్ నుంచి మనం మొదలు పెడదాము. సో పెళ్ళి అనేది ఒక లగ్జరీగా మారింది అని అంటోంది. సో నిజానికి ఏ విషయాన్ని చూసి, ఎలాంటి అంశాలు పరిగణలోకి తీసుకొని లగ్జరీగా మారింది అనే కంక్లూజన్కి వచ్చిందంటారు ఈ సంస్థ? ముఖ్యంగా వివాహ వ్యవస్థ డబ్బుతో కూడుకున్నటువంటిది కాదు, ముఖ్య విషయానికి వస్తే. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కటి కూడాను ఆర్థికానికి ముడిపడి ఉన్నటువంటి వ్యవహారాలే అవుతాయి. వివాహం జరుపుకుంటున్నాము అంటే మనస్ఫూర్తిగా మనకు అక్కడ వివాహానికి వచ్చేటువంటి బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు వాళ్ళ ఆశీర్వచనం కోసం మాత్రమే వివాహానికి అందరినీ పిలుచుకొని చక్కగా వారికి కావలసిన భోజనం పెట్టి వాళ్ళ దగ్గర మనస్ఫూర్తిగా ఆశీర్వచనం తీసుకోవడం అనేది ఒక పద్ధతి మనకి. కానీ ఇవాల్టి రోజున అది లక్షలు, కోట్లు కూడా దాటిపోతుంది. వీటిలో అసలైనటువంటి శాస్త్రబద్ధమైనటువంటి సంప్రదాయాలకి ఎప్పుడో నీళ్లు వదిలేశారు మన వాళ్ళు చాలా వరకు. వాటిల్లో ముహూర్తానికి ప్రాధాన్యత లేదు, మంత్రానికి ప్రాధాన్యత లేదు. అక్కడ కొన్ని సైంటిఫిక్ రీజన్స్ తో మన వివాహంలో జరిగేటువంటి తంతు ఏదైతే ఉంటుందో వాటన్నిటికీ కూడాను ఎప్పుడో తిరతర్పణాలు వదిలేశారు మన వాళ్ళంతా కూడా. కేవలం ఆర్భాటం కోసం మన గురించి కొంతమంది చెప్పుకోవాలి, మన గొప్పతనం చూపించుకోవాలి అని మీరు చెప్పినట్టుగా వాళ్ళకి ఆర్థిక స్తోమత లేకున్నా అప్పు చేసి మరీ వివాహం చేసేటువంటి పరిస్థితికి మనం చాలా వరకు దిగజారిపోతూ ఉన్నాం. తద్వారా కుటుంబం మొత్తానికి కూడాను ఆర్థిక పరమైనటువంటి భారం మోయాల్సినటువంటి పరిస్థితులు కొన్ని సంవత్సరాల పాటు ఆ కుటుంబం మొత్తం కూడా ఆ భారాన్ని మోయాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంది.
ఇప్పుడు ఒక అమ్మాయి వివాహం చేయాలి, మనకి ఎంత వరకు ఉంది? ఒక 10 లక్షల రూపాయలు మన దగ్గర ఉన్నాయి. దాంట్లో 5 లక్షల వరకు మనం ఇంత ఖర్చు పెట్టుకుందామని చెప్పి అనుకొని మిగిలిన 5 లక్షల రూపాయలకి ఏదైనా భవిష్యత్తు కావలసినటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకునేటువంటి రోజుల నుంచి మన దగ్గర 10 లక్షలు ఉంటే ఇంకో 90 లక్షలు అప్పు చేసి, అది కూడా లోన్లు తీసుకొని, పర్సనల్ లోన్స్ అని, బిజినెస్ లోన్స్ అని, అగని ఇవన్నీ లోన్స్ తీసుకొని బ్యాంకుల దగ్గర నుంచి కానివ్వండి, లేదంటే తెలిసిన వాళ్ళ దగ్గర వడ్డీలకు తీసుకొని ఈ వివాహం ఆర్భాటాలకి పోయి వివాహాలు చేసి తర్వాత అప్పులు పాలయ్యి చివరికి అంటే మరలా పుట్టింటి వారి దగ్గర నుంచి ఏమీ తీసుకోలేనటువంటి పరిస్థితిలో అవతల పెళ్ళైపోయిన తర్వాత వెళ్ళిపోయినటువంటి ఆడపడుచుకి మిగులుతాం. ఆడపడుచుకి మనం ఏం చేయాలి అంటే, అమ్మాయి అంటే వివాహం అయిపోయి వెళ్ళిన తర్వాత కూడా అమ్మాయి పెట్టుకునేటువంటి కుంకుమ బొట్టు దగ్గర నుంచి, అంటే కుంకుమ దగ్గర నుంచి అమ్మాయి వాడేటువంటి నిత్యావసర వస్తువుల వరకు ప్రతిదీ కూడా పుట్టింటి వారు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అసలు ధర్మం ప్రకారం. అంటే ఆడపడుచుకి మేము ఎప్పుడు నీకు తోడుంటామమ్మా అని చెప్పి సపోర్ట్ చెప్పడం అనమాట. అలాంటి పరిస్థితి వివాహంతోనే వీళ్ళు అప్పులు పాలైపోతే తదుపరి ఏదైనా సమస్యలు వస్తే అన్న చూసుకోవడానికి ఏమైనా అవకాశం దొరుకుతుందా? ఇక్కడ ఉండదు. అలాంటి పరిస్థితి లేకపోవడం వల్ల ఆడపడుచు వీధిన పడుతుందా లేదా? అంటే మన కుటుంబంలో అల్లారు ముద్దుగా మనం పెంచుకున్నటువంటి ఒక అమ్మాయినే మనదేదో ఆర్భాటాల కోసం, నలుగురిలో గొప్పల కోసం పోయి మనం అప్పులు పాలయ్యి, తిప్పల పాలయ్యి, అమ్మాయికి ఏదైనా అవసరమైనప్పుడు ఏ రకమైనటువంటి సహాయం చేయలేక అవతల అత్తింటి వారి తరఫు నుంచి వచ్చేటువంటి బాధలు ఏవైతే ఉంటాయో అవన్నీ అనుభవిస్తూ వీరు ఏమి సహాయం చేయలేక, వీరిని అడగలేక అమ్మాయి ఎంత నలిగిపోతుంది. అంటే మనం అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మాయిని మనమే బాధలకి లోనవడానికి కారణమవుతున్నాం కదా. అలాంటి పరిస్థితి నుంచి బయటికి రావాలి అంటే మనం వివాహాలు ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి వ్యవహారాల్లో ఖర్చులు నిజంగానే ఏ సంస్థ అది రీసెర్చ్ చేసింది అనేది తీసి పక్కన పెడితే సగటుగా మనం చూస్తున్నటువంటి వివాహాలు ఏవైతే మనం ఒక వివాహానికి వెళ్ళి చూస్తున్నామో అక్కడ పెట్టేటువంటి ఖర్చులు, ఆ భోజనాలు, ఇవన్నీ కూడా సంప్రదాయబద్ధంగా ఒక్కటి కూడా లేవు కదా. ఒక్కటి సంప్రదాయబద్ధంగా లేదు. ఒక మాట చెప్పాలి అంటే నిజంగా పూర్వకాలంలో కూర్చోబెట్టి భోజనాలు పెట్టేవాడు. అంటే సుధీర్ శర్మ గారు మీరు అన్నట్టుగా ఇదివరకు ఏ విధమైన సాంప్రదాయం ఉండింది? అంటే ఇదివరకు అంటే మనం పాతకాలంలో చూసుకున్నా, రాజుల కాలంలో చూసుకున్నా, చారిత్రకంగా ఏ రకంగా చూసుకున్నా అసలు వివాహ తంతు అనేది ఏ విధంగా ఉండింది, ఎలా ఉండాలి కూడా? ముఖ్యంగా చెప్పాలి అంటే మన వివాహ వ్యవస్థలో మన ధర్మం చెబుతున్నది ఏమిటి అంటే అమ్మాయి అబ్బాయి అసలు ఎక్కడా చూసుకోకూడదు వివాహం వరకు అని చెప్పేది మన శాస్త్రం. అంటే ఒకప్పుడు తల్లిదండ్రులు వెళ్ళి అబ్బాయిని చూసి రావటం, అమ్మాయి తల్లిదండ్రులు వెళ్ళి అమ్మాయిని చూసి రావటం, వీళ్ళు నిర్ణయిస్తే వీళ్ళ నిర్ణయం ప్రకారం వాళ్ళ నిర్ణయానికి, అభిప్రాయానికి అమ్మాయి అబ్బాయి గౌరవం ఇస్తూ చక్కగా వివాహం చేసుకునేటువంటి వారు. ఆ వివాహం కూడాను ఇప్పుడు మనం వివాహంలో తెరసల్లా అని చెప్పి ఒక వస్త్రం అడ్డం పడతాం. ఇది మన సుముహూర్తానికి ముందుగా సావధాన సుముహూర్తే శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన అనేటువంటి మంత్రం చెప్తూ ఆ తెరసల్లా వీళ్ళిద్దరు కూడా జీలకర్ర బెల్లం శిరస్సును దాల్చిన తర్వాత, ఒకరి శిరస్సును ఒకరు పెట్టిన తర్వాత ఆ తెరసల్లా వస్త్రం తీస్తాం. వాళ్ళిద్దరు కూడా చక్కగా చూసుకునేటువంటి ఒక తంతు, పవిత్రమైనటువంటి తంతు. తదుపరి కొన్ని రోజులకి రాజుల కాలం వచ్చేసరికి చిత్రలేఖనం అంటే బొమ్మలు గీయటం, ఆ బొమ్మలు పంపించడం, వాటి ద్వారా నచ్చింది నచ్చలేదు అనుకోవడం అనేది కొంతవరకు ముందుకు వచ్చింది. తద్వారా తరువాత ఫోటోలు తీయటం, పంపించడం, ఆ ఫోటోలు చూసుకున్న తర్వాత వాటిల్లో అవును కాదు అనుకోవడం, ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. ఆ తదుపరి పెళ్లి చూపులు అనేటువంటి ఒక తంతు ఎప్పుడైతే మనం ప్రవేశపెట్టామో, మన సంప్రదాయంలో లేనిది కూడా జొప్పించి మరి ప్రవేశపెట్టామో, అక్కడే వివాహ వ్యవస్థ పతనావస్థకి చేరువైంది. పెళ్లి చూపుల నుంచి కన్యా నిశ్చితార్థం అని చెప్తున్నప్పుడు అసలు వరుడితో సంబంధం లేదు, వరుడు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కన్యాదానంలో ఇప్పుడు మనం ఏదైతే కన్యా నిశ్చితార్థం ఎంగేజ్మెంట్ అని చెప్పి చెప్తూ ఉన్నామో దానికి కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితులు. దాంట్లో కూడా దండలు మార్చుకోవడం, కేకులు కట్ చేయడం, ఒకే కూల్ డ్రింకులు 2 స్టాలు వేసుకొని తాగడం. దండలు వేసుకున్న తర్వాత అది ఒక రకమైనటువంటి కళ్యాణమే. దండలు మార్చుకోవడం అంటే ఒక రకమైనటువంటి కళ్యాణమే. అక్కడ రింగులు మార్చుకుంటారు, అదొక రకమైనటువంటి కళ్యాణం. ఇక్కడ పెళ్లి అయిన తర్వాత మరలా వాళ్ళకి పెళ్లితో సంబంధం లేదు, ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. దాని తర్వాత సరే అంతవరకు కూడా సరిపోయింది అనుకుంటే ఈ మధ్య కాలంలో ఇటీవల ఇంకొక రకమైనటువంటి ఒక దుష్ట ఆచారం ఒకటి ప్రవేశపెట్టారు, ప్రీ వెడ్డింగ్ షూట్.
ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ తో అసలు వివాహంలో మనం జీలకర్ర బెల్లం పెట్టే ముందు యుక్త వయస్సులో ఉండేటువంటి అమ్మాయికి అబ్బాయికి శరీరము మనస్సు రెండు కూడాను ఉష్ణంతో నిండి ఉంటాయి. ఎప్పుడు చూస్తామా, ఎప్పుడు కలుస్తామా, మన జీవిత భాగస్వామిని అనేటువంటి ఒక ఆలోచనలతో మనస్సు శరీరం రెండు ఉష్ణంతో నిండి ఉంటాయిట. ఎప్పుడైతే జీలకర్ర బెల్లం కలిపి ఈ బ్రహ్మనాడి దగ్గర పెడతామో ఆ సమయంలో వాళ్ళ ఒంట్లో ఉండేటువంటి ఉష్ణమంతా కూడాను కొన్ని సెకండ్ల సమయంలోనే మొత్తం పోతుంది శరీరం నుంచి. పోయి వాళ్ళ మనస్సు శరీరము రెండు శీతలంగా ప్రశాంతంగా మారిన తర్వాత ఆ వస్త్రం తెరసెల్లా వస్త్రం అనేది అడ్డంగా తీసేస్తే అప్పుడు చూపులు కలిసిన శుభవేళ అని చెప్తున్నాం. అంటే అప్పుడు చూసుకున్నటువంటి చూపుల పవిత్రత ఏదైతే ఉంటుందో 7 జన్మలకి వీళ్ళిద్దరే భార్యాభర్తలు అవుతారు అని చెప్పి శాస్త్రం చెప్తోంది. అవన్నీ పోయి ప్రీ వెడ్డింగ్ షూట్ లోనే అనేక రకాలైనటువంటి వికృత చేస్తారు. అవి కూడా ఎలా అంటే జిగుప్సాకరంగా ఎవరన్నా తల్లిదండ్రులు కూడాను చివరికి ఆ ఫోటో ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది వీడియో ద్వారా కూడా చూడలేనటువంటి ఒక జిగుప్సాకరమైనటువంటి దృశ్యాలతో ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేది ప్రవేశపెట్టారు. అది మరీ అతీతమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఇవన్నీ జరుగుతున్న తరువాత కూడాను వివాహం చేస్తున్నాం. వివాహంలో పెళ్లి కొడుకుతో ధర్మేచ అర్థేచ కామేశ త్వయేష నాతి చరామి అని చెప్పిస్తున్నటువంటి సమయంలో కూడాను ఈ వీడియోలు కావచ్చు, ఫోటోలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సన్నిహితులు కావచ్చు, వీడు చేస్తున్నటువంటి గందరగోళ స్థితికి వాళ్ళని దిగజార్చేసి వాటి పరమార్థమేమిటో, ఆ మంత్రాలకు ఉండేటువంటి అర్థమేమిటో, దాని ద్వారా వివాహానంతరం భార్యతో ఏ రకంగా మెలగాలి అనేటువంటి ఒక అర్థాన్ని కూడా తెలుసుకోకుండా వివాహం జరిగిపోతుంది. అలాగే వివాహ ముహూర్తం ఉదయం 8:20 కంటే పూర్వకాలంలో 6 గంటలకి చక్కగా ఇంటి ముందు వేసినటువంటి మంచి పచ్చడి పందిరి, కొబ్బరి ఆకులు తాటాకులతో పందిరి వేసేవాడు. ఇంటి ముందు కన్యాదాత స్వగృహమనందు అనేటువంటిదే పూర్వకాలంలో ఉండేవి. ఇప్పుడు అవి ఫంక్షన్ హాల్స్ కి మారిపోయినాయి. ఆ ఫంక్షన్ హాల్స్ రెంట్లు అవి కూడా విపరీతమైన ఖర్చులు. దాంట్లో ఆ ఫంక్షన్ హాల్ తగ్గట్టుగా డెకరేషన్లు, ఆ డెకరేషన్ తగ్గట్టుగా భోజనాలు. ఇప్పుడు ఒక్కొక్క భోజనంలో 120 రకాలు 150 రకాల వంటలు వడ్డిస్తూ ఉంటారు. ఎవరైనా ఒక మనిషి అనేటువంటి వాళ్ళు 120 రకాలు 100 రకాల ఆహార పదార్థాలు ఒకరోజు తినగలుగుతాడు ఒక పూటలో? లేదు. పూర్వకాలంలో చక్కగా కింద విస్తరి వేసి చక్కగా చాప వేసి కూర్చోబెట్టి జీర్ణక్రియ మంచిగా పనిచేసేట్టుగా 1-2 సార్లు ప్రతి ముద్దకి కిందకి వంగుతూ లేస్తూ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా తీసుకున్నటువంటి ఆహారం చక్కగా జీర్ణమవుతుంది, జీర్ణక్రియ కూడాను ఆరోగ్యవంతంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ భూమి మీద మనకి చక్కగా చాపలు వేసి నేల మీద కూర్చోబెట్టి పెట్టేవాడు. ఇప్పుడు ఆ తర్వాత కొన్ని రోజులు టేబుల్ మీల్స్ అని చెప్పి టేబుల్ వేసి పెట్టడం అనేది మొదలు పెట్టారు. ఇప్పుడు బఫెట్. పూర్వకాలంలో వడ్డించేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను ఏదో రకంగా బంధువులవుతూ చక్కగా సరదాగా మాట్లాడుతూ ప్రేమగా ఇంకాస్త వడ్డించుకోండి అనేటువంటి స్థితి నుంచి ఇవాటి రోజున ఇంకాస్త వెయ్యండి అనుకునేటువంటి అంటే ముష్టి ఎత్తే పరిస్థితి దిగజారిపోయాం. పెళ్లికి పోయి అంటే ఎవరో పెళ్లికి వెళ్ళి ఇప్పుడు బయట ఉండి వీళ్ళు ఎప్పుడు అన్నం మిగిలింది పారేస్తారా మనం తిందాము అనుకునేటువంటి వారికి లోపల పెళ్లిలో భోజనం బఫెట్ భోజనం చేసేటువంటి వారికి పెద్ద తేడా లేదని చెప్పాలి. అంతే కదా, ఇద్దరు ముష్టివాడు. అంటే ఈ రకమైనటువంటి పరిస్థితులతో ఇక్కడ ధర్మేచ అర్థేచ కామేచ మంత్రం చూస్తుంటే ఆ మంత్రాన్ని వాళ్ళ చెవిన పడనివ్వరు, వాళ్ళని స్పష్టంగా పలకనివ్వరు. అక్కడ కన్యాదానం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో కూడాను మంత్రాలు చెప్తున్నా కూడాను అది కూడా అమ్మాయి తండ్రికి కూడా వినపడకుండా గందరగోళంగా. అసలు శాస్త్రంలో ద్విజా బ్రాహ్మణయోర్ మధ్యే భార్యా భర్తయోర్ మధ్యే నంది ఈశ్వర్యోర్ మధ్యే గురు శిష్యుడోర్ మధ్య అని చెప్పి ఒక శాస్త్రం ఉంది. గురు శిష్యుల మధ్యలో, 2 బ్రాహ్మణ మధ్యలో, భార్యా భర్తల మధ్యలో, శివుడికి నందికి మధ్యలో ఎవరు తిరగకూడదు అని. అప్పుడే వీళ్ళిద్దరూ కూడాను దంపతులు నవదంపతులుగా మారుతున్నటువంటి సమయంలో ఈ తలంబరాలు పోయించడానికి వాళ్ళిద్దరి మధ్యలో కెమెరా మ్యాన్ వచ్చి పడుకుంటాడు. పోసుకోండి నేను తీస్తాను. అంటే అసలు
ఎవరి భార్యాభర్తల మధ్యలో ఎవరు చేరకూడదని చెప్తూ ఉంటే అప్పుడప్పుడు కొత్తగా వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఆలోచనలు, ఒకరినొకళ్ళు ప్రశాంతంగా చూసుకోవడాలు, ఆనందకరమైనటువంటి పరిస్థితుల్లో కూడాను వాళ్ళిద్దరి మధ్యలో ఒకడు వచ్చి చేరుతున్నాడు అంటే ఆ బంధం ఎంతవరకు నిలబడుతుంది, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది కాదు కదా, ఆ బంధం ఎంత పవిత్రంగా కొనసాగాలి అనేటువంటిదే మన వివాహ వ్యవస్థ ఉన్నటువంటి పరమార్థం. సుధీర్ శర్మ గారు, యా మీరు అన్నట్టు ఇవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోతున్నాయి, మెల్లిగా కొత్త పుంతలు దొక్కుతున్నాయి, కొత్త ఆచారాలు వస్తున్నాయి. అయితే అలాగే ఇప్పుడు మంగళసూత్రం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బత్నామి శుభగే సంజీవ శరదాంశతం, నాకు గుర్తుగా శుభంగా ఈ మంగళసూత్రం నీ మెడలో కడుతున్నాను, సాజీవ శరదాంశతం, నువ్వు 100 ఏళ్లు దీర్ఘ సుమంగళిగా ఉండు అని చెప్పి భర్త ఆ తాళి కట్టేటువంటి వరుడు మంత్రం చదువుతూ చక్కగా 3 ముళ్ళు వేస్తూ ఉంటే ఆ 3 ముళ్ళు వేసే చోట కెమెరా పెడతారు, మరలా 3 ముళ్ళు వేయమని చెప్తాడు, అంటే మరలా తలంబ్రాలు పోయమని చెప్తాడు, మరలా లేచి తలంబ్రాలు పోయమని చెప్తాడు, దండలు ఒకసారి వేసిన తర్వాత మరలా తీయించి మరలా దండలు వేయించడం మొదలు పెడతారు. ఒకే వేదిక మీద ఒకే దంపతులకు అనేక సార్లు వివాహం జరుగుతున్నటువంటి వ్యవస్థ ఈ విధానాన్ని మార్చాలండి తప్పనిసరిగా. అంటే మన పూర్వకాలంలో ఏదైతే ఇప్పుడు చూడండి, అతి ముఖ్యంగా అంటే నేనేదో చెప్తున్నానని కాదు, అతి ముఖ్యంగా కోర్టు వ్యవహారాలకి వెళితే అక్కడ న్యాయ వ్యవస్థలో ఆస్తుల కోసమో లేదంటే అన్నదమ్ముల గొడవల కోసమో ఎవరన్నా కొట్టుకున్నారు అనేటువంటి కేసుల కంటే ఎక్కువగా భార్యాభర్తల కుటుంబ వ్యవస్థ మీద ఉన్నటువంటి సమస్యలతోనే కోర్టు నిండుగా నిండిపోతూ ఉంది. ఇవ్వకుండా ఇష్టానుసారంగా మనం ఏదైతే చేస్తూ ఉన్నామో దాని వల్ల మాత్రమే ఈ రకమైనటువంటి వ్యవస్థ చెడిపోయి, వివాహ వ్యవస్థ చెడిపోయి భవిష్యత్ కాలానికి వివాహ వ్యవస్థ అనేది ఒకటి ఉంది, దాని ద్వారా వివాహం సవ్యంగా పద్ధతిగా చేసుకుంటే దంపతులు కలిసి ఉంటారు అనేటువంటి ఒక విషయాన్ని కూడా మైమరిచిపోయేట్టుగా భవిష్యత్ కాలానికి తెలియజేసే పరిస్థితిలో ఉన్నాం మనం. ఓకే, అంటే గురుగారు ఇక్కడ ఒక మాటలో గతంలో జరిగిన పెళ్లిళ్ళు అన్నప్పుడు మనం దేవదేవుల పెళ్లిళ్ళు కూడా చేస్తూ ఉంటాం. సీతారాముల కళ్యాణం అని, తర్వాత రుక్మిణి కళ్యాణం అని, శ్రీనివాస కళ్యాణం అని. చారిత్రకంగా ఆలోచించినా, పౌరాణికంగా లేకపోతే దేవుళ్ళ పెళ్లి అని ఆలోచించినా అది ఎలాంటి విషయాన్ని సూచిస్తోంది, ఎలాంటి మెసేజ్ ఇస్తోంది ప్రపంచానికి, ఎలా ఉండాలని చెప్తోంది ఇటువంటి పెళ్లిళ్ళు? ముఖ్యంగా అయ్యా మనం దేవతల కళ్యాణం చేసేది లోక కళ్యాణం, లోకమంతా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి దానికోసమనే మనం ఇప్పుడు చేస్తున్నటువంటి కళ్యాణాలు, సీతారామ కళ్యాణం కావచ్చు, వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కావచ్చు, రుక్మిణి కళ్యాణం కావచ్చు, ఇలాంటివన్నీ కూడాను లోక కళ్యాణం కోసం చేస్తున్నటువంటి. అసలు దేవతలు ఇలా వివాహం చేసుకున్నారు అనేటువంటిది అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చిత్రపటాల్లో ఉండేటువంటి దేవత నిజమైనటువంటి స్వరూపాలు కూడా కాదనే చెప్తాం. అంటే మనం వెంకటేశ్వర స్వామిని చూసాము, విగ్రహ రూపంలో చూసాం కాబట్టి ఆయన మనం ఇలా వర్ణించుకుంటూ ఉన్నాం. పూర్వకాలంలో రాముడు కూడాను చక్కగా క్షాత్రియమైనటువంటి ఆచారాన్ని ఆచరిస్తూ చక్కగా శిఖ పెట్టుకొని ఉండేవారు రాముల వారు కూడా పూర్వకాలంలో. అంటే సంప్రదాయాన్ని ఎక్కడా కూడాను వాళ్ళు ఎట్లా అంటే భవిష్యత్ తరాలకి అందించాలి అనేటువంటి ఒక తపన విధానంగానే కళ్యాణాలు జరిగినాయి పూర్వకాలం. ముత్యాలు పోసుకున్నారు, ముత్యాలు పోసుకుంటే ఏమవుతుంది, ముత్యము అంటే ముఖ్యంగా మానసికమైనటువంటి ప్రశాంతతనిచ్చేటువంటిది. చంద్రుడికి కారకుడు, మనకారకుడు చంద్రుడు కాబట్టి చంద్రుడికి ఇష్టమైనటువంటి ఒక రత్నం ఏదైనా ఉంది అంటే అది ముత్యం. అలాంటి ముత్యాన్ని ధారణ చేయడం ద్వారా, అందుకనే మంగళసూత్రాల్లో కూడా చూడండి ముత్యం ఒకటి వేసుకుంటారు, అలానే పగడం వేసుకుంటారు, అలానే నల్ల పూసలు వేసుకుంటారు. ఇవన్నీ కూడాను గ్రహస్థితిని తెలియజేస్తూ అంటే గ్రహ శాంతిని తెలియజేస్తూ మన మానసికమైనటువంటి పరిస్థితిని మారుస్తూ అత్తమామల దగ్గర కానివ్వండి, భర్త దగ్గర కానివ్వండి, ఆడపడుచుల దగ్గర కానివ్వండి, కుటుంబ వ్యవస్థలో ఎలా మెలగాలో పుట్టింట్లో నేర్చుకున్నదే కాకుండా అంతకి మించి ఇంకా ఉన్నతమైనటువంటి భావన పెరిగి గౌరవ మర్యాదలతో చక్కగా చూడాలి అనేటువంటి వ్యవహారాన్ని అందజేసేటువంటి సంప్రదాయాలే మనకి నల్లపూసలు కావచ్చు, పగడాలు కావచ్చు, ముత్యాలు కావచ్చు. దేవతల కళ్యాణం జరిగినటువంటి సమయంలో నిజంగా మనం ఎవరూ చూడలేదు, ఇలా జరిగిందా అని చెప్పి మనం ఎవరూ చూడలేదు, ఊహ మాత్రమే. కానీ దేవతల కళ్యాణం మాత్రం సంప్రదాయాలకి ఎక్కడైతే మానవ రూపంలో అవతరిస్తూ దేవతలు కళ్యాణం చేసుకున్నారో అక్కడ సంప్రదాయం అనేటువంటి ఒక విషయం సంపూర్ణంగా ప్రతిబింబిస్తూ ఉండేటువంటి పరిస్థితుల్లోనే ఆ యొక్క కళ్యాణాలు జరిగింది.
దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. చాలా మంది వాటిని కూడా ఏదో ఇచ్చేస్తూ ఉంటారు. అలానే వివాహం అంటే పూర్వకాలంలో, పూర్వ యుగాలలో, రాజుల కాలంలో కూడాను 5 రోజుల పాటు వివాహం జరిగేటువంటి. ఇవాళ దాని గురించి కొన్ని సినిమాలు అవి కూడా వచ్చినాయి. వివాహ వ్యవస్థ ఎలా ఉండాలి, ఎలా చేయాలి అని. ఎక్కడైతే అమ్మాయి అబ్బాయి చూసుకుంటూ ఉన్నారు అంటే పూర్వకాలంలో మరి రాముడిని సీతాదేవి చూసింది కదా స్వయంవరంలో, అంటే అది క్షాత్రియ వివాహం, క్షత్రియ ధర్మం. కాబట్టి వీరున్నే వివాహం చేస్తారు. ఏ మహారాజు అయినా యువరానికి ఎవరినిచ్చి వివాహం చేస్తారు? మంచి క్షాత్రియ కలిగినటువంటి వాడిని, వీరుణ్ణి మంచి బుద్ధి కుశలత కలిగినటువంటి వాళ్ళని ఎంచుకొని మరి వివాహం చేస్తారు. కాబట్టి క్షాత్రియ ధర్మం ప్రకారం సీతమ్మ వారిని, రాముల వారిని అక్కడ ఇంకా సీతమ్మ వారు కూడాను రాముల వారిని ఎలా చూసింది అనేటువంటిది చాలా మంది మనం ఏదో రామాయణంలో మన సినిమాలో చూపించింది మాత్రమే అనుకుంటున్నాం. కానీ రామాయణంలో అక్కడ నీలమేఘశ్యాముడు నల్లగా ఉన్నాడు, ఆయన నీలవర్ణంలో ఉన్నాడు అని చెప్పి అందరూ చెప్తున్నా కూడాను ఆయన యొక్క గుణగణాలని, ఆయన వీరత్వాన్ని మాత్రమే ఆవిడ చూసింది. అక్కడ స్వరూపాన్ని కూడా కాదు, వీరత్వాన్ని చూసింది. ఆయన ధనస్సు పెళ్ళుని విరిచిన తర్వాత అప్పుడు తలెత్తి చూసింది అమ్మవారు. కాబట్టి క్షాత్రియ ధర్మం ప్రకారం చేసేటువంటి క్షాత్రియ వివాహాలు ఉన్నాయి. అలాగే దైవపూర్వకంగా అంటే దైవికంగా వైదికంగా చేసేటువంటి కళ్యాణాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం సంప్రదాయంగా తప్పనిసరిగా ఒక 5 రోజుల పాటు ఏదైతే కార్యక్రమం ఉంటుందో అవన్నీ నిజంగా పూర్వకాలంలో కళ్యాణం జరిగేది, వివాహం జరిగేటువంటి విషయం ఎవరికన్నా తెలుసా అండి? ఇప్పటి రోజు ఎవరికి తెలియదు కూడా. మాట చెప్పాలి. అయితే గురువు గారు, ఇప్పుడు మనం ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లి గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం కొద్దిసేపు. అయితే గతంలో ప్రీ వెడ్డింగ్ వేడుక జరిగింది, అతిరథ మహారథులందరూ వచ్చారు. అండ్ ఇప్పుడు శుక్రవారం పెళ్ళి, దాదాపు 5,000 కోట్లు ఖర్చు అవుతోంది అని అంచనా కూడా వేస్తున్నారు. నిజానికి ముఖేష్ అంబానీ ఆస్తిలో అది చాలా తక్కువ విషయం అని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ 5,000 కోట్లు, 100ల కొద్దీ భోజనానికి సంబంధించిన ఐటమ్స్, 1000 కొద్దీ అతిరథ మహారథులు, అటు యుఎస్ నుంచి కావచ్చు, యూకే నుంచి కావచ్చు, అక్కడి నుంచి కూడా వస్తున్నారు మాజీ ప్రెసిడెంట్లు, వాళ్ళు వీళ్ళు. సో ఈ ఆర్భాటం అంతా ఒక ఎత్తు, సంప్రదాయాన్ని కూడా ఖచ్చితంగా పాటించడం అనేది ఇంకొక ఎత్తు. సో ఇలాంటి మ్యారేజ్లను చూసి మిగతా వాళ్ళు కూడా తలకు మించిన భారాన్ని నెత్తిన వేసుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భం. సో ఇప్పుడు ఈ మ్యారేజ్ని మనం ఎలా చూద్దాం? సో అటు సంప్రదాయాన్ని పాటించే ప్రయత్నము చేస్తున్నారు, అక్కడ మళ్ళీ వేడుక నిర్వహించే ప్రయత్నము, ఇదంతా కూడా అతిరథ మహారథులు, భోజనాలు అన్నీ కూడా. ఇది పాజిటివ్గా తీసుకుందామా, లేకపోతే అందులో కూడా కొంత విమర్శ ఏమైనా ఉందా? ముఖ్యంగా చెప్పాలి అంటే ఇప్పుడు మన పూర్వీకులు సామెత చెబుతుంటారయ్యా, శాపం ఉన్నంత వరకే కాడు పడుచుకోవాలి. మనకి ఆర్థిక స్తోమత ఎంత ఉందో అంత చేయాలి. తలకి మించిన భారం ఎప్పుడూ కూడాను మనకు భారంగానే మిగులుతుంది. ముఖ్యంగా అంబానీ గారి అబ్బాయి కుమారుడి వివాహం జరిగింది, అనంత్ అంబానీది. 5,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు వాళ్ళ దగ్గర కోట్ల రూపాయల ధనం ఉంది. నేను చెప్పగలిగేటువంటి ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు చాలా మంది అంబానీ గారి కుమారుడు వివాహానికి కొన్ని కోట్ల రూపాయల కానుకలు చాలా మంది అందించారు. కోట్ల రూపాయలు విలువ వెళ్ళినటువంటి వస్తువుల్ని, కొంతమంది కార్లని, కొంతమంది షూస్ అని, కొంతమంది వాచీలని, కొంతమంది హ్యాండ్ బ్యాగ్స్ అని, ఇలా కొన్ని కోట్ల రూపాయల ఖరీదు కలిగినటువంటివే అందించారు. నిజంగా చెప్పాలి అంటే ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళకి ఇచ్చేదానికన్నా లేని వాళ్ళకి 5,000 కోట్లలో 1 కోటి రూపాయలు కూడా వివాహం చేయవచ్చు. వారి స్థాయికి తగ్గట్టుగా చేసుకోవాలి అనుకునేటువంటి అభిప్రాయం వారిదైతే, దాంతో కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ ఆనందదాయకంగా ఉండాలి అంటే కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి అతిథులే కాకుండా వీళ్ళల్లో ఎవరు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు అనేటువంటిది గొప్ప విషయం, ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు మానవ సహజం ఎలా ఉంటుంది అంటే, నాకు 100 కోట్లు ఉందంటే 200 కోట్ల రూపాయలు ఉండేటువంటి వాడిని చూస్తే అసూయ. అలాగే ఇంకొకటికి 200 కోట్ల రూపాయలు ఉంటే 1000 కోట్ల రూపాయలు ఉండేవాడిని చూస్తే అసూయ. ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎంత ఆర్భాటంగా ఆ వేడుకల్లో పాల్గొని నవ్వులు చిమ్ముతూ మాట్లాడుతున్నా లోపల ఉండేటువంటి ఒక అసూయ అనేటువంటిది ఒక చిన్న భావన ఎవరికో ఒకరికి కలుగుతూనే ఉంటుంది. అందుకనే వివాహానికి ముఖ్యంగా కానుకలు ఇచ్చేటువంటి వారి కంటే కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు ఇచ్చేటువంటి వారు మాత్రమే ముఖ్యం. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం ఎవరు ఇస్తారు? కోట్ల రూపాయలు ఉన్నాయా లేవా తీసి పక్కన పెడితే
కడుపు నిండా ఆహారం పెడితే నిజంగా అంటే ఇప్పుడు మనకు చూడండి 100 కోట్లు ఉంటే ఇంకో 100 కోట్లు కావాలనిపిస్తుంది, 200 కోట్లు ఉంటే ఇంకో 100 కోట్లు కావాలనిపిస్తుంది. కానీ మనం ప్రపంచంలో ఏ పని చేసినా సంతృప్తికరంగా ఉండదు, కానీ ఒక్క విషయంలో మాత్రం చాలా ఆనందకరంగా ఇక చాలు నాకు వద్దు అనేటువంటి మాట ఒక్క విషయంలోనే వస్తుంది. ఎక్కడంటే భోజనంలో. ఇక కడుపుకి మెచ్చి తినలేం కదా, అది అంటే మనస్ఫూర్తిగా అది కడుపు నిండిపోయింది, మనసు నిండిపోయింది. తద్వారా ఇచ్చేటువంటి ఆశీర్వచనం అది ఎవరికైతే అవసరం అవుతుందో వారికి కడుపు నింపితే వారు మనస్సు నుండి మనస్ఫూర్తిగా ఎక్కడైతే ఆశీర్వచనం ఇస్తున్నారో ఆ ఆశీర్వచనాలు వీళ్ళిద్దరికి సంపూర్ణంగా ఫలిస్తాయి. అలాంటివన్నీ కూడా వదిలిపెట్టేసి ఓకే ఆర్భాటాలు అవి చేసుకుంటున్నారు, బానే ఉంది, కానీ దానికి తగ్గట్టుగా బీదలకు కానీ ఎవరికైతే ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీరుస్తూ వాళ్ళ మనస్సును సంతృప్తి పరుస్తూ వాళ్ళ ఆశీర్వచనం తీసుకోమని చెప్పండి. తప్పనిసరిగా ఆ దంపతులు ప్రశాంతంగా ఉంటారు. అంటే గురుగారు మీరు అన్నట్లు వాళ్ళు సేవ కూడా చేస్తూ ఉన్నారు, అటు అడవిని పెంచడం కానీ జంతువులకు సేవ చేయడం కానీ పేదవాళ్ళకి చేయడం అవన్నీ చేస్తూ ఆర్భాటం చేస్తూ ఉన్నారు. అందులో మీరు అన్నట్టుగా సంతోషకరమైన విషయమే. అండ్ ఆశీర్వాదం అందించే వాళ్ళ ఆ యొక్క ఆశీర్వాదాలు కూడా ముఖ్యం అంటున్నారు, అది 100%. అయితే ఇక్కడ ఇంకొక ఒక ప్రశ్న, గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళు గమ్మత్తుగా జరుగుతున్నాయి, అందులో కూడా కొత్త టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఎట్లా అంటే రిలేషన్షిప్ని మగవాళ్ళని పెళ్లి చేసుకోవడం, ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవడం, సో ఇంకా వీలైతే పిల్లల్ని కానీ సాంప్రదాయానికి కూడా వెళ్తూ ఉన్నారు. సో ఇదంతా జరుగుతోంది ఒకవైపు. మరోవైపు లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే పెళ్ళి అనేది మొదటి ఘట్టం కాదు, చివరి ఘట్టంగా పిల్లల్ని గన్నాక పెళ్లి చేసుకునే పరిస్థితులకు ఇప్పుడు ఇండియాలో కూడా అది స్టార్ట్ అవుతోంది, మెల్లిగా గట్టిగానే ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. సో ఇది ఎటు దారి తీస్తుంది? మరి వివాహ వ్యవస్థను ఏమైనా కుప్పగూల్చే ప్రయత్నం జరుగుతోందా, లేకపోతే మనం పునరుద్ధరించుకునే ప్రయత్నంలో మనం ముందుకు వేయాల్సిన పరిస్థితి ఉందా? ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి? వినాశకాలే విపరీత బుద్ధి. మన హిందూ ధర్మాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి కూడాను అంటే మొత్తం కూల్చివేయాలి అనేటువంటి ప్రయత్నాలు, విష ప్రయత్నాలు చాలా జరుగుతాయి. వాటిల్లో ఇది కూడా ఒకటి. ఒక మాట చెప్పాలి అంటే మన హిందూ ధర్మాన్ని కనుక ఎక్కడైతే సంపూర్ణంగా మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడాను అవలంబిస్తూ దాన్నే మనం ఫాలో అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటే భారతదేశం ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తుందో అనేటువంటి ఒక విషపూరితమైనటువంటి కుట్ర కూడా జరుగుతుంది మన భారతదేశానికి. దాంట్లో ఒక భాగమే ఈ రకమైనటువంటి లివింగ్ రిలేషన్షిప్ అనేటువంటిది ఒకటి. ఆడవాళ్ళు వివాహ వ్యవస్థ, మగవాళ్ళని వివాహం చేసుకోవడం, పిల్లలను కన్న తర్వాత ఇష్టమైతే వివాహం చేసుకోవడం, ఇష్టం లేకపోతే విడిపోవడం. భారతదేశంలో ఉండేటువంటి ఒక వివాహ వ్యవస్థకి ఒక పవిత్రత ఉంది, ఒక బంధనం ఉంది, ఒక మర్యాద ఉంది, ఒక గౌరవం ఉంది. అలాంటి వివాహ వ్యవస్థని కుప్పకూల్చేందుకు చేస్తున్నటువంటి ఒక కుట్రగా చెప్పుకోవచ్చు దీన్ని, తప్పనిసరి. వీటిల్లో రాజకీయ పార్టీలు ఉండవచ్చు, అలాగే మన దేశానికి సంబంధించినటువంటి ఎవరైతే శత్రుదేశపు వాళ్ళు ఉన్నారో, అంటే ఏదైతే మూలం ఉంటుందో ఆ మూలాన్ని కనుక మనం కూకడి వేళతో కనుక తీసివేసేస్తే భారతదేశం యొక్క ఉనికి లేదు కదా. మన ఉనికి ఏమిటి? మన సంప్రదాయం, మన గౌరవం. ప్రపంచంలో ఎవరూ చీర కట్టక ముందు చీర కట్టింది మన భారతదేశం. భారతదేశంలో అనేక రకాలైనటువంటి ప్రపంచంలో ఉండేటువంటి సైంటిస్టులు మొత్తం భూమి గుండ్రంగా ఉంటుంది అని చెప్పకముందు వరాహమూర్తి కొన్ని వేల సంవత్సరాల క్రితమే నిర్మించినటువంటి దేవాలయాల మీద వరాహమూర్తి భూమిని గుండ్రంగా తన దంతాల మీద పైకెత్తున్నట్టుగా చిత్రీకరించినటువంటి మన ఏవైతే పురాణాలు ఉన్నాయో అవన్నీ కూడా మన భారతదేశం యొక్క పవిత్రతను కాపాడుతుంది. అంటే మన సంప్రదాయం ఏదైతే ఉందో దాని కూకడ వేళతో సహా పిగిలించి వేసేస్తే మన భారతదేశం పురోగతికి వెళ్తుంది అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. దాన్ని, ఆ సనాతన ధర్మాన్ని, మన హిందూ ధర్మాన్ని ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడాను వినాశనం చేయడానికి కొన్ని దేశాలు, కొన్ని రాజకీయ పార్టీలు కూడాను కంకణం కట్టుకొని మరీ సంకల్పించి యొక్క సంప్రదాయాల్ని, అంటే అనైతికమైనటువంటి సంప్రదాయాల్ని మన దేశంలో యువతిగా మా మనస్సులో జొప్పించి ఏదైతే మన భారతదేశంలో ఉండేటువంటి సంప్రదాయాల్ని వినాశనం చేస్తే మన భారతదేశం సమూలంగా వినాశనం అయిపోతుంది అని చెప్పి తెలుసుకున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు, మత విద్వేషకులు, అలాగే శత్రుదేశపు సంస్థలు
ఏవైతే ఉగ్రవాద సంస్థలు కానివ్వండి ఇవన్నీ ఉన్నాయో మన మూలాన్ని తెలుసుకున్నారు. మనం మూలాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఓ. మన మూలాన్ని తెలుసుకుంటే తప్పనిసరిగా మన సంప్రదాయాన్ని గౌరవించడం మొదలు పెడితే మన దేశంలో ఏ ఒక్కరి అంటే ఒక పిడికెలు మట్టిని కూడా కదిలించలేనటువంటి పరిస్థితి. హ్మ్. ఒక ప్రాచీనమైనటువంటి ఒక విష సంప్రదాయం, హ్మ్. ఇతర దేశాలు ఉండేటువంటి సంప్రదాయం. నిజంగా ఒక మాట చెప్పాలంటే మన సంప్రదాయాన్ని వాళ్ళు తీసుకెళ్లారు, వాళ్ళ సంప్రదాయాన్ని మనకి ఇస్తున్నారు. హ్మ్. ఇతర దేశాల్లో మన భారతీయతను గౌరవిస్తున్నారు. అవును. మన భారతదేశ సంప్రదాయం ప్రకారం వివాహాలు చేసుకుంటున్నారు, అవును. సన్యాసులు అవుతున్నారు, పీఠాధిపతులు అవుతున్నారు, మఠాధిపతులు అవుతున్నారు, అవును. దేవతల్ని ఆరాధన చేస్తున్నారు. అవును. అవును. మనం మాత్రం మర్చిపోతూ ఉన్నాం. అయితే గురువుగారు చివరిగా ఇక్కడ యువతకి పెళ్లి చేసుకోవాలి అని ఉత్సాహపడుతున్న యువతకి భవిష్యత్తు విషయంలో అంటే ఎవరెవరైతే ముందు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఒక గొప్ప సూచన చేయండి. అంటే మీరు అన్నట్లు మన ధర్మం నిలబడాలి. మీరు ఏ దేశంకి వెళ్ళినా ఆ దేశానికి సంబంధించిన ధర్మము, ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రతిదీ ఉంటుంది. వాటన్నిటిని నిలబెట్టుకుంటూనే మనం ఆనందపడుతూ ముందుకెళ్ళాలి. కానీ ఉన్న ధర్మము కానీ ఉన్న ఇవన్నీ కూడా కొలాప్స్ చేసుకుంటూ ముందుకెళ్లే పరిస్థితి ఎప్పుడూ ఉండొద్దు. సో దానికి సంబంధించి మీరు యువతకు మీరు ఒక స్ట్రైట్ సూచన, వాళ్ళు ఏ మైండ్ సెట్ తోటి పెళ్ళిళ్ళు చక్కగా చేసుకోవాలి, ధైర్యంగా చేసుకోవాలి మన సంప్రదాయాన్ని పాటించే విషయంలో? తప్పనిసరిగా అయ్యా, అమ్మాయి కుటుంబపరమైనటువంటి పుట్టుపూర్వత్రాలు కానీ, అబ్బాయి సంబంధమైనటువంటి కుటుంబ పుట్టుపూర్వత్రాలు కానీ తల్లిదండ్రులు ముందుగా తెలుసుకొని వారి అభిప్రాయాలు, అమ్మాయి వధూవరుల అభిప్రాయాలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పూర్వకాలం పద్ధతిలో చేయాలంటే కూడా కష్టంగానే ఉన్నది కాబట్టి కనీసం అభిప్రాయాలు ఒకరినొకరు తెలుసుకొని వారికి వేరే వారి మీద మనస్సు కలిగిన దాన్ని తుంచివేస్తూ మరలా ఈ అబ్బాయిని నువ్వు చేసుకోవాలి, చేసుకోకపోతే నేనేదో చేసుకుంటా అని చెప్పి తల్లిదండ్రులు భయపెడుతూ అలా కాకుండా వాళ్ళకు ఉండేటువంటి అభిప్రాయాన్ని గౌరవిస్తూ తల్లిదండ్రులు మసులుకోవాలి. అలాగే తల్లిదండ్రులు ఎప్పుడూ కూడాను ప్రపంచంలో బిడ్డల అంటే పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు ఎందుకు ఆలోచిస్తున్నారు, ఎందుకు మనకి వివాహం వద్దంటున్నారు, ఈ అబ్బాయి బాగున్నాడు, ఈ అబ్బాయిని ఒకసారి ఆలోచించని చెప్పి చెబుతున్నారు అని చెప్పి వధూవరులు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా వివాహ వ్యవస్థలో ముఖ్యంగా ఏదైతే సంప్రదాయానికి పెద్దపీట వేస్తారో తప్పనిసరిగా భవిష్యత్తు, వాళ్ళిద్దరి భవిష్యత్తు కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇటీవల నేను ఒక వివాహం చేయించాను. ఆ వివాహంలో కూడాను వీడియోగ్రాఫర్ వచ్చి నా భుజం మీద కెమెరా పెట్టి వీడియో తీస్తూ ఉంటే అబ్బాయి తండ్రి వచ్చి నీకు అవకాశం ఉంటే కింద నుంచి ఫొటోస్ తీసుకో, పైన పంతులు గారిని డిస్టర్బ్ చేయకు, ఆయన వివాహం చేయించడానికి వచ్చారు, ఆయన వేద మంత్రాలు మాకు చాలా అవసరం, ఆయన వేదాశీర్వచనం మాకు చాలా అవసరం, కాబట్టి ఆయన మాత్రం ఎక్కడ కూడా అభ్యంతరం పెట్టవద్దు, ఆయనకి ఎక్కడ ఇది చేయవద్దు, డిస్టర్బ్ చేయవద్దు అని చెప్పి కెమెరా వాళ్ళని కూడా కిందకి పంపించి ఇది చేశారు, వివాహం జరిపించారు. అంటే ఆ వివాహం జరిగించి దాదాపు 2007వ సంవత్సరంలో చేయించాను నేను. అది ఇన్ని సంవత్సరాలు కూడా నా మనసులో అట్లానే ఉండిపోయింది. అంటే నిజంగా ఆ వధూవరులు కూడాను ఆనందదాయకంగా ఉన్నారు, చక్కగా సత్సంతానంతో చక్కగా అత్తమామలతో కలిసి ఉన్నారు, ప్రశాంతంగా మంచి ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. కాబట్టి దయచేసి సంప్రదాయానికి పెద్దపీట వేయండి. ఈ ఫోటోలు, ఆర్భాటాలు, విందులు, వినోదాలు, తర్వాత ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినాయి. ఇవన్నీ కూడా కాదండి. అమ్మాయి అబ్బాయి మంచిగా ఉండాలి అంటే మన దేశ సంప్రదాయం, మన రాష్ట్ర సంప్రదాయం, మన కుటుంబ సంప్రదాయం ఏదైతే ఉందో వాటిని గౌరవిస్తూ వాటిని నిలబెడుతూ అలాగే భవిష్యత్ తరాలకి తప్పనిసరిగా మన కుటుంబానికి ఈ రకమైనటువంటి ఆచారం ఉంది, మన భారతదేశ సంప్రదాయం ఇది అని చెప్పి తెలిసేలా చేయాలి. అంటే ఈ రకమైనటువంటి రిలేషన్స్ కానివ్వండి లేదంటే ఇవన్నీ కూడా దయచేసి పిల్లల మనసులోంచి తప్పనిసరిగా తీసేసి సంప్రదాయాన్ని పెద్దపీట వేయండి, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వివాహం చేయండి, గందరగోళాలు వద్దు, ఆర్భాటాలు వద్దు. ఇంకా అవకాశం ఉంటే ఇంటి ముందు చక్కగా పచ్చడి పందిరి వేయండి. పూర్తి ఆర్భాటాలు కాదు, పచ్చడి పందిరి. అక్కడే చెబుతూ ఉన్నాం, పచ్చడి పందిరిలో వివాహం చేయడం ద్వారా అక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది, అలాగే ఈ వధువులు ఇద్దరు కూడాను చల్లగా ఉంటారు, వారి దాంపత్యం కూడా చక్కగా పచ్చగా ఉంటుంది ఎప్పటికీ. ఓకే గురుగారు, ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా గొప్ప విషయాలు, చాలా గొప్ప విషయాలు చెప్పారు పెళ్లి గురించి, పెళ్లి వ్యవస్థ గురించి, ఆ సాంప్రదాయాల గురించి. సో వ్యూవర్స్ చూశారు కదా, ముఖ్యంగా అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లి
ఆర్భాటం మనం చూసాం. ఇదివరకు ప్రీ వెడ్డింగ్ ఆర్భాటం అండ్ ఇప్పుడు 3 రోజుల పండగగా పెళ్లి ఆర్భాటాలు మనం చూస్తున్నాం. 5,000 కోట్లు ఖర్చు చేసే ప్రయత్నం అంబానీ కుటుంబం చేస్తోంది. సరే, ఓకే, మొత్తానికి వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళు పెళ్లి చేస్తున్నారు అండ్ సాంప్రదాయాన్ని కూడా పాటించే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఆ సాంప్రదాయబద్ధంగా జరిగే తంతును కూడా వాళ్ళు టెలికాస్ట్ చేయడం, వీడియో తీయడం ఇదంతా జరుగుతుంది కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్గా అటు సాంప్రదాయాలు, ఆ తంతు, మరోవైపు ఆర్భాటం అన్నీ కలిపి వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఇందాక పెద్దలు అన్నట్లు ఆశీర్వాదాలు ఇచ్చేవారు కూడా ముఖ్యమైన వాళ్ళే ఇలాంటి పెళ్లిళ్ళలో. అయితే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఈరోజు ఆ సంస్థ, ఇంటర్నేషనల్ సంస్థ కూడా ఏమంటుంది, జెఫరీస్ సంస్థ కూడా ఇండియాలో పెళ్ళిళ్ళు లగ్జరీగా మారిపోయాయి సాంప్రదాయం కంటే కూడా అని అంటుంది. ఈ విషయం మనం ఆలోచించాలి. నిజంగా సాంప్రదాయాన్ని పక్కన పడేసి లగ్జరీ మెయింటైన్ చేయాలా, లేకపోతే సాంప్రదాయాన్ని పాటిస్తూ అందులో ఆ లగ్జరీని మనం చూపెట్టాలా అనేది ప్రతి ఒక్కరు, తల్లిదండ్రులు, పిల్లలు, ఈరోజు యువత కూడా ఆలోచించుకోవాలి. పెళ్ళిళ్ళు చేసుకునే విషయంలో ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అని, లేకపోతే రకరకాల రిలేషన్షిప్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి మన ధర్మం, మన సాంప్రదాయం, మన ఆచారం ఏమిటి, వాటికి గౌరవం ఇద్దాం. ఆ గౌరవంలోంచే ఆ గొప్పదనాన్ని చూపెడుతూ మనం చక్కగా ఉందామనే ఒక భావన మనలో మనం పెంపొందించుకుంటే తప్ప మన ఆచారాన్ని మనం పాటించిన వాళ్ళం కాం. కాబట్టి ఖచ్చితంగా మనం ఆచారాలు, సంప్రదాయాలు, మన ధర్మాలు తెలుసుకొని వాటి చుట్టూ ఈ సంరంభాన్ని క్రియేట్ చేసుకొని అందులో మనం ఆ హడావిడి చూపెడితే అందరికీ ఆనందంగా ఉంటుంది, ధర్మం కూడా నిలుస్తుంది. అందుకోసమే ఈ వీడియో వీలైతే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి దయచేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.